హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్వేత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. అగ్ని పరీక్ష వచ్చేసి ఇక ఎంతమంది అయితే అప్లై చేశారో దాని గురించి ఆడిషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఆడిషన్స్‌కి సంబంధించి ఎవరెవరు ఆడిషన్స్‌కి వస్తున్నారు, వాళ్ళ పేర్లేంటి, అసలు ఆడిషన్స్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ఏంటి, ప్రతి ఒక్కటి నా ఛానల్‌లో పెడతాను. సో డోంట్ మిస్. ప్లస్ అగ్ని పరీక్ష సీజన్ 10కి వచ్చేసి ఇప్పుడు కొత్త కొత్త నేమ్స్ వినిపిస్తున్నాయి. తేజస్విని కూడా వాళ్ళు వచ్చేసి యాజ్ యూజువల్ కామన్ ప్రతి సీజన్‌లో వినిపించే నేమ్సే. బట్ ఇప్పుడు కొత్తగా వినిపించిన నేమ్ నిరంజన్. నిరంజన్ గారైతే మనకు ఆల్రెడీ తెలుసు. సత్యభామ సీరియల్ చూసాము. యష్ వేద అని చెప్పి యష్ డాక్టర్, వేద వచ్చేసి యష్ వచ్చేసి బిజినెస్ మ్యాన్, వేద వచ్చేసి డాక్టర్ ఒక సీరియల్ చూసాం కదా! సో, అలా మన యష్ రాబోతున్నాడట. ప్లస్ మనకి ఆల్రెడీ తెలిసిన నేమ్స్ ఇంకా చాలా. శివ్ మనకి ఆల్రెడీ తెలుసు, ప్రియాంక శివ్. శివ్ అయితే కంపల్సరీగా వస్తున్నాడు. రీజన్ ఏంటంటే తను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కెళ్ళినప్పుడు తనకి ఇంజ్యూర్ అయింది గదా! సో, వాళ్ళ మధ్యలోనే మేము ఆడలేమని చెప్పి కొంచెం అందరూ కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా చేయలేదు. ఎళ్ళిపోతేనే బెటర్ అని చెప్పి అన్నారు. సో, బయటకొచ్చేసాడు. అది అయిపోయింది. సో, ఇప్పుడు ఆ శివ్ వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ 10కి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. బిగ్ బాస్ వాళ్ళు కూడా తనని అప్రోచ్ అయ్యారనమాట. ఇంకొకళ్ళొచ్చేసి వాసంతి, పవన్ కళ్యాణ్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్స్. సో, వాసంతి ఆల్రెడీ బిగ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్స్. సో, వాసంతి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్‌లో వచ్చింది. సంథింగ్ సీజన్ 6 ఆర్ 7. ఏ సీజన్‌లో వచ్చిందో నీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే నేను చూసాను. బట్ సీజన్ మాత్రం గుర్తులేదనమాట. సో, ఇప్పుడు సీజన్ 10లో వచ్చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ హస్బెండ్ రాబోతున్నారు. అంటే యాక్చువల్‌గా అప్రోచ్ అయ్యారట తనని. తను కూడా ఇంట్రెస్ట్‌గానే ఉన్నాడు. బట్ చూడాలి. ఎందుకంటే తను యాక్చువల్‌గా యారగెంట్‌గా కొంచెం కోపం ఎక్కువ. వాళ్ళ వైఫ్ ఉంటే మాత్రం కోపం వచ్చేసి వాళ్ళ వైఫ్ ఉంటే కోపం కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు. బట్ చూడాలి. ఇప్పుడు మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. సో, వీళ్ళొస్తున్నారన్నమాట. వీళ్ళతో పాటు ఇంకా కొంతమందొస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మనకు తెలిసిన నేమ్సే. ఆహ్, సిద్ధు, సోనియా. సోనియా ఉంది గదా! ఆ సోనియా, సిద్ధు వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉందట. ప్లస్ ఇప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు. నటరాజ్ మాస్టర్ అయితే ఇప్పటికి 2 సీజన్స్‌లో వచ్చాడు. నీతు డాన్స్ మాస్టర్ ఉంది కదా! ఆమె వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ జ్యోతి. జ్యోతి అని చెప్పి ఒక డాన్సర్ ఉంది, గుర్తుందా? సో, ఆమె గూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే డాన్స్ మాస్టర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ నేను అనుకుంటున్నాను జ్యోతి గారు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరెవరు వస్తారని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నూకరాజు, హరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ పల్లవి రామ్‌శెట్టి, పల్లవి గౌడ వీళ్ళల్లో ఇద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇంకా కొంతమంది ఇట్లా వచ్చే ఛాన్స్ ఉందనమాట. ఇవన్నీ పక్కన పెడితే మనకి లేటెస్ట్‌గా ఒక షాకింగ్ న్యూస్ కూడా తెలిసింది. అదేంటంటే సత్యభామ సీరియల్‌లో సత్య కూడా అప్రోచ్ అయ్యారట. బట్ ఆమె వస్తుందో లేదో అని తెలియాలి. ప్లస్ రిషి, వసు గుర్తున్నారా? గుప్పుడంత మన సీరియల్ వసు. వసు కూడా అప్రోచ్ అయ్యారు. బట్ వసు ఇంట్రెస్ట్‌గా ఉందా లేదా అనేది మనకి తెలియాల్సింది. యాక్చువల్‌గా రిషి, వసు ఇద్దరు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే వాళ్ళు రీఇంట్రొడ్యూస్ అవుదాం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. వసు ఆల్రెడీ మనకి చిన్ని సీరియల్‌లో లాస్ట్‌లో వసు చిన్నిగా వచ్చింది, గుర్తుందా? సో, అందుకని ఇప్పుడు తను మళ్ళీ మనకి 'బిగ్ బాస్‌లో' కనిపించే ఛాన్స్ ఉంది. బట్ అదైతే బయటికి రానివ్వట్లేదు. ఎందుకంటే షాకింగ్ అనమాట. సో, చూద్దాం. అంటే లాస్ట్‌లో వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఎవరొస్తారు, ఎవరు రారు అనేది. సో, ఇదొచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.